హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి. మార్కెట్ రేంజ్ బౌండ్లు ఉన్నప్పుడు మన సెటప్ ప్రకారం ఎలా ట్రేడ్లు తీసుకోవాలి ఏంటన్నది కూడా క్లియర్గా చెప్తాను. నేను ఇవాళ మనకి ఎలా ట్రేడ్లు వచ్చినాయి ఏంటన్నది చాలా జాగ్రత్తగా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేయండి. నా సెటప్ యాక్సెస్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. తర్వాత కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఉపయోగపడే కంటెంట్ ఎంతో కొంత ఉంటుంది కంపల్సరీ. అది ఒకసారి మీకు ఫ్రీ కంటెంట్గా మీకు యూట్యూబ్లో ఇస్తున్నాను కాబట్టి మీకు ఫ్రీగా ఎంతో కొంత నాలెడ్జ్ మీకు దొరుకుతుంది. మీరు చేయవలసిందల్లా జస్ట్ ఈ వీడియోకి ఒక అరగంట టైం కేటాయించి వీడియో జాగ్రత్తగా వింటే నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏమంటే ఒకసారి వీడియో మొత్తం జాగ్రత్తగా వినండి. నేను గత 2 రోజులుగా నేను రేపు ఏం జరగబోతుంది మార్కెట్లో అని లెవెల్స్ ఇస్తున్నాను. ఆ లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కంపల్సరీ వెంటనే మీరు నా వీడియోకి సబ్స్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే అంత పవర్ఫుల్గా ఉంటాయి మన లెవెల్స్. అది మీరు చూసి లైన్స్ డ్రా చేసుకొని చూస్తే వెంటనే మీరు నా దగ్గరికి పరిగెట్టుకొని వస్తారు. అది 100% పక్క. నేను చెప్పడం కాదు. సరే, ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను మొన్న ఆదివారం ఇచ్చాను, నిన్న సోమవారం లెవెల్స్ అవి ఎలా పనిచేసినాయో నిన్న వీడియోలో చూపించాను. నిన్న ఇచ్చాను ఇవాళ లెవెల్స్ అవి ఎలా పనిచేసాయి. ఇవాళ మార్కెట్ టోటల్గా రేంజ్ బౌండ్. ఏమండి, నేను నాకు కుదరక ఒక నిఫ్టీ 50లోనే ఇచ్చాను. ఎవరన్నా ఇంట్రెస్ట్గా నాకు మెసేజ్ పెడితే ఎనీ ఇండెక్స్ మూమెంట్ కూడా నేను ఇవ్వగలను. ఏమంటే ఆ ఇంట్రెస్ట్గా ఎవరన్నా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వారికి మటుకి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి. అది గుర్తుపెట్టుకోండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది నా గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి ప్లస్ గ్రూప్లో లేని బయట ఈ ఛానల్ ఓపెన్ చేసి చూసిన వాళ్ళకి కూడా ఉపయోగపడే కంటెంట్ 100% ఇందులో ఉంటుంది. ఏమండి, అది మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, చాలా సింపుల్గా ఉంటుంది. కొత్తగా ట్రేడింగ్లోకి వచ్చిన వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి. ఇప్పుడు నేను నిన్న మార్కెట్ లెవెల్స్ పోస్ట్ చేశాను. ఇవాళ మార్కెట్ లెవెల్స్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందని కొన్ని లెవెల్స్ ఇచ్చా. ఏమండి, ఆ లెవెల్స్ ఇచ్చినప్పుడు మీరు చేయవలసిందల్లా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకోవాలి. ఓకేనండి. నీకోండి, నేను ఇచ్చిన లెవెల్స్ ఇవి కనబడుతున్నాయి మీకు. ఈ రెడ్ లైను, వైట్ లైను, మళ్ళీ రెడ్ లైను, మళ్ళీ గ్రీన్ లైను, మళ్ళీ వైట్ లైను, పైన ఇంకో లైన్ కూడా ఇచ్చాను. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అవడం ఇక్కడ ఓపెన్ అయింది. ఇదిగోండి కనబడుతుందా మీకు? ఫస్ట్ క్యాండిల్ ఇది ఎకనామిక్ క్యాండిల్స్. మీరు కావాలితే మీరు ఈ లైన్స్ తీసుకొని నార్మల్ క్యాండిల్స్ కూడా పెట్టుకొని చూడొచ్చు. ఇదిగోండి ఓపెన్ అయిన క్యాండిల్ ఇదే. ఈ ఓపెన్ అయిన క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయితే మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుంది? నేను ఇచ్చాను ఈ ప్రైస్. ఎగ్జాక్ట్గా చూడండి ఎంత 0 to 0 ఎలా టచ్ చేసిందో ప్రైస్ని. కనబడిందా మీకు? ఇది నార్మల్ క్యాండిల్స్ అయినా ఎకనామిక్ క్యాండిల్స్ అయినా ఈ ప్రైస్ కామన్. ఓకేనండి. మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అయింది. మళ్ళీ ఎక్కడికి వచ్చిందండి? ఎగ్జాక్ట్గా మనం ఇచ్చిన ప్రైస్. టోటల్గా మార్కెట్ ఈ ప్రైజుల మధ్యన రేంజ్ బౌండ్గా ఉండిపోయింది. ఓకేనండి. ఒకవేళ మార్కెట్ ఈ గ్రీన్ లైన్ దాటితే మనకి బుల్లిష్ ట్రెండ్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి ఈ ప్రైస్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఒకవేళ మార్కెట్ ఈ రెడ్ లైన్ దాటితే బేరిష్ ట్రెండ్ ఈ ప్రైస్ వరకు రావచ్చు. ఇలాగ మనం మార్కెట్ ఎక్కడైతే ఆగుద్దో, ఎక్కడైతే సపోర్ట్ తీసుకుంటుందో, మార్కెట్ ఎక్కడైతే రిజెక్ట్ అవుతుందో అన్నది ప్రతిదీ మనం ఇందులో ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. నేను ఫ్రీగా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్న లెవెల్స్ మీరు గీసుకుంటా మీకు డ్రా చేసుకుంటా కూడా ఒకరోజు ముందే ఇవాళ మార్కెట్ లెవెల్స్ నిన్న సాయంత్రం ఇచ్చా. అవి గీసుకుని ఉంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఏ ప్రైస్ దగ్గర ఓపెన్ అయింది, ఎక్కడ సపోర్ట్ చేసింది, ఎక్కడికి వచ్చిందని చూస్తే మన లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేసినాయో మీకు తెలుస్తుంది. ఓకేనండి. ఇది ఫ్రీగా ప్రతిరోజు నేను ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా.
చూడండి ఎంత ఎగ్జాక్ట్గా పనిచేసినాయి కదా. ఇప్పుడు నా వీడియోకి లైక్ కొట్టండి, నిన్న పెట్టిన వీడియోకి. ఓకేనండి, నా దారి రహదారి అని ఉంటుంది, ఆ వీడియోలకి లైక్ చేయండి. ఏదో 12 మంది 13 మంది లైకులు కాదండి, చూడటానికి 100-150 మంది చూస్తున్నారు, కానీ లైకులు కొట్టేది 12 మంది 13 మంది కొడుతున్నారు. అసలు విషయం ఏంటన్నది ముందు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలండి. ఎటు వ్యక్తిని చెప్పేది కరెక్టా కాదని నేను క్వశ్చన్ చేసి కళ్ళ ముందు చూపిస్తున్న దాన్ని కూడా మీరు నమ్మలేని స్థితిలో ఉంటే ఇంకా నేనేం చేయలేను. మీరు నేర్చుకోవాలని కసి ఉంటే మీరు ఆటోమేటిక్గా మీరు చేయవలసింది ఏంటి, ఇచ్చిన ప్రైజుల్ని మీరు హారిజాంటల్ లైన్స్ గీసుకుంటే చాలు. ఓకేనండి, ఇది నేను నిన్న ఇచ్చిన ఈ హారిజాంటల్ లైన్స్ ప్రకారం మార్కెట్ ఎంతలా రెస్పెక్ట్ చేసింది అన్నది చూడండి. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిన క్యాండిల్ ఇది ఇక్కడ వరకు వెళ్ళింది, మళ్ళీ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి ఏమండి ఇక్కడికి వచ్చింది, పడింది, పుల్ బ్యాక్ తీసుకుంది, మళ్ళీ పడింది, సస్టైన్ అయింది, ప్రైస్కి వచ్చి ఆగింది. కరెక్ట్గా ఎక్కడ ఆగింది, మన ప్రైస్ దగ్గరే. ఈ ప్రైస్ నేను ఇచ్చేసాను, ఈ ప్రైస్ కింద ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, ఇంకా మార్కెటింగ్ ఇక్కడ రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. ఓకేనండి, ఇది నేను మామూలుగా నేను యూట్యూబ్లో ఇచ్చే లెవెల్స్. అలాగే రేపటి లెవెల్స్ కూడా నేను ఇవాళ సాయంత్రం మళ్ళీ పోస్ట్ చేస్తాను. చూడండి, ఇవి పనిచేసినాయి కదా, నిన్న పనిచేసినాయి, ఇవాళ పనిచేసినాయి. మీరు కొత్తగా ఇవాళే చూస్తున్నారు వీడియో, రేపు పని చేస్తున్నాయి లేదో ఇవాళ ఇచ్చే లైన్స్ తీసుకొని చూడండి. చూసిన తర్వాత పని చేస్తేనే, ఎగ్జాక్ట్గా మార్కెట్ రెస్పెక్ట్ చేస్తేనే నా వీడియోకి లైక్ చేయండి. మీరు చేయవలసిందల్లా డబ్బులు కట్టమంటలేదు, నేను లైక్ చేయమంటున్నా. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వెళ్తుంది, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గీసుకుంటారు, వాళ్ళ వరకు వీడియో వెళ్ళాలి కదా. ఇది నా వంతు, నా ప్రయత్నం. నాతో పాటు మీరు కూడా ప్రయత్నం చేస్తే ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది అనమాట. ఏమండి, ఇది నేను నిన్నటి మార్కెట్ నిన్న ఇచ్చిన లెవెల్స్, ఇవాళ మార్కెట్ లెవెల్స్ పనిచేసినాయా. నిన్న లెవెల్స్ మొన్న ఇచ్చే ఆదివారం పనిచేసినాయో లేదో చూడండి. అది అంతకుముందు మీకు వీడియో చూస్తే, మీకు ఆదివారం వీడియో చూస్తే తెలిసిపోద్ది. ఆదివారం కూడా అది వీడియో అంటే నేను షార్ట్ కింద చిన్నది సెకండ్స్ వీడియో పెడుతున్నానండి. అది జస్ట్ అలా స్టాప్ చేసుకుని ఆ ప్రైజెస్ చూసుకొని హారిజాంటల్ లైన్స్ గీసుకోవడమే. ఏమండి, ఈ వీడియోకి మీరు నిన్న లైన్స్ గీసుకున్న వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి. ఓకేనండి, ఇకపోతే మన సెటప్ మీద ఇవాళ ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది ఇవాళ నేను చెప్తున్నాను. ఎందుకంటే కొత్తగా మా సెటప్ తీసుకున్న వాళ్ళు కూడా కొద్దిగా అలవాటు పడాలి, కాబట్టి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది ట్రేడ్లు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి. ఇలాంటి రేంజ్ బౌండ్ మార్కెట్లో కూడా డబ్బులు అంటే ప్రతిరోజు ఎంతో కొంత మనం ఇన్కమ్ సంపాదించుకునేలాగా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఈ ప్రైజెస్ వచ్చినప్పుడు మీరు కొద్దిగా జూమ్ చేసుకోవాలి. ఇలా జూమ్ చేసుకొని క్యాండిల్స్ పెద్దవి పెట్టుకుంటే ఈ ప్రైజెస్, ఈ చివరి వచ్చే ప్రైజెస్ మీకు క్యాండిల్కి అడ్డు రాకుండా ఉంటాయి అన్నమాట. జస్ట్ ఒకటి 2-3 క్యాండిల్ పడ్డాక మీకు క్లియర్గా అప్పుడు కనబడుతుంది. లేదు జూమ్ చేసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ నుంచి మీకు కనబడుతుంది. మార్కెట్ చూడండి, మార్కెట్ ఓపెన్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ ఈ ప్రైజ్ పైన ఓపెన్ అయింది సిఈలోనే. నేను మార్నింగ్ దీంట్లో ఎంట్రీ పెట్టేశాను. నేను ఎక్కడ ఎంట్రీ పెడితే మన టార్గెట్కి వెళ్ళిపోయింది, మినీ టార్గెట్కి వెళ్ళిపోయింది. ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఏమండి, కరెక్ట్గా మార్కెట్ అంటే ఇక్కడి నుంచి నేను మంచి సిఈ ట్రేడ్ తీసుకున్నా, అది మీకు చూపిస్తా. ఆప్షను సి ఆప్షన్ ఎంత ఇచ్చాం సజీవ, మనం సి ఆప్షను మనం ప్రైజెస్ ఇచ్చాం కదా, ఎంత ఇచ్చాం ఒకసారి, ఏది ఇచ్చాం చెప్పు. ఓకే, ఇదిగోండి, నేను ఇక్కడి నుంచి ఎంట్రీ పెట్టి ఈ టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేసా. ఓకేనండి, ఈ ప్రైజ్ పైన బ్రేక్ అయితే నెక్స్ట్ ఈ ప్రైజ్ ఆప్షను, ఈ మూలోనే నేను బయటకు వచ్చా సిఈ ట్రేడ్. అండ్ ఓకే, ఇకపోతే మార్కెట్ నెక్స్ట్ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి ఎప్పుడైతే ఈ లైన్ బ్రేక్ అయిందో ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్కి వస్తుంది అన్నమాట మార్కెట్. ఈ లోపు పిఈలో మనకి ఏమొచ్చిందో చూద్దాం. పిఈ నేను
25,600 ఇచ్చా. సిఈలోను పిఈలోను కూడా నేను చూపిస్తా. తర్వాత మార్కెట్ పడింది. ఈ పడినప్పుడు మనం పిఈ ఆప్షన్ పెట్టుకున్నాం. పిఈ ఆప్షన్ మనకి ఎక్కడెక్కడ ట్రేడ్లు ఇచ్చింది అన్నది చూద్దాం. చూడండి, మార్కెట్ ఫస్ట్ సిఈ పెరిగినప్పుడు పిఈ పడిపోయింది. పిఈ పడిపోయింది. ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర బై ఇచ్చింది, కానీ ఇది రెడ్లో ఉంది, అంటే పైకి వెళ్దాం, మన ఎంట్రీ లేదు. నెక్స్ట్ ఇక్కడ బై ఇచ్చింది. ఇక్కడ బై ఇచ్చినప్పుడు పైన టార్గెట్ ఇక్కడే ఉంది, అంటే చిన్నది. ఇక్కడికి ఎన్ని పాయింట్లు ఉందో చూసుకోండి. ఇక్కడికి 130, 137 టార్గెట్. మీరు ఎంట్రీ ఎక్కడ 131, అంటే 5-6 పాయింట్లు ఉంది. ఈ ట్రేడ్ నేను తీసుకుంటాను, 5 పాయింట్లు 6 పాయింట్లు నాకు చాలా అనుకున్నా, మీరు ఇక్కడ ఎంట్రీ అయ్యి దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఏమంటే ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీకు కొద్దిగా మార్కెట్ కిందకి వెళ్ళింది. ఇది గ్రీన్లోనే ఉంది కదా. ఇక్కడ కొంతమంది మా దాంట్లో ఏం చేశారంటే ఇక్కడ ఎంట్రీ పెట్టి ఈ కిందకు వచ్చినప్పుడు మార్కెట్ మళ్ళీ యావరేజ్ చేసుకున్నారు, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఏమంటే ఇది కొద్దిగా రిస్కీ ట్రేడే. ఓకే, అయినా సరే మీరు ఎంట్రీ పెడితే లాస్ అయితే ఉండరు ఈజీగా. ఇదే మీ టార్గెట్ పాయింట్. ఎందుకంటే బై ఇచ్చినప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఎంట్రీ పెట్టచ్చు. మీ టార్గెట్ ఇది, లాస్లోకే రారు. ఒకవేళ మార్కెట్ వెళ్ళినా మళ్ళీ మీకు కంపల్సరీ ఈ ప్రైస్ని టచ్ చేయాల్సింది. టచ్ చేసింది, ట్రేడ్ అయిపోయింది. నెక్స్ట్ బై ఇక్కడ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ మారింది. బై ఎక్కడ ఇచ్చిందండి? ప్రైస్ దగ్గర చూడండి, ఎన్నింటికి ఇచ్చింది? 10.43కి ఈ ప్రైస్ దగ్గర బై ఇచ్చింది. ఇక్కడ ఏంటండి 10.50. ఇది కూడా మార్కెట్ ఇక్కడ రిజెక్ట్, అంటే మార్కెట్ ఈ ప్రైస్ బ్రేక్ చేసింది, ఈ కిందకి రావడానికి స్ట్రెంత్ చాలక మార్కెట్ సపోర్ట్ కోసం వెళ్ళి సపోర్ట్ తీసుకొని రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అవుతున్నప్పుడే మనకి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చేసింది, నేను పెరుగుతున్నాను అని. అప్పుడు మీరు స్టాప్ లాస్ ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఈ లైన్ బ్రేక్ చేసింది కాబట్టి ఈ లైన్ వరకు టార్గెట్ రావాల్సిందే. ఇక్కడ బయర్స్ ఉన్నారు, అయినా సరే మార్కెట్ ఈ ప్రైజ్ని టచ్ చేయాలి. స్పేస్ ఉంది, కంపల్సరీ ఇక్కడ బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ ఈ టార్గెట్కి రావాల్సిందే. రావడానికి లేదు కాబట్టి పుల్ బ్యాక్ తీసుకొని సపోర్ట్ తీసుకొని వచ్చింది. ఎప్పుడైతే మాకు బై ఇచ్చిందో మీరు ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటే టార్గెట్ కనీసం మీరు ఈ పైన రెడ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు. ఇది మారిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకొని మీరు టార్గెట్ తీసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు పిఈలు ఎన్ని ఎంట్రీలు? మీకు 2 ఎంట్రీలు పిఈలు అయినాయి. సింపుల్గా మీరు 5 పాయింట్లు 10 పాయింట్లు బుక్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వచ్చాక చిన్న మూవ్, ఈ ప్రైస్ని సపోర్ట్ ఇచ్చింది, చిన్న మూవ్ వచ్చింది, అదే ఇక్కడ మూవ్ అయిపోయింది. మీరు భయపెట్టిన కాడి నుంచి 1:2 1:3 తీసుకోవచ్చు. మీరు స్టాప్ లాస్ జస్ట్ ఇది చూడండి, ఈ బై ఇచ్చింది తర్వాత మీ ఎంట్రీ 133, మీ స్టాప్ లాస్ 130, అంటే 3 పాయింట్లు, అంటే 1:3 తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి 146, 10 పాయింట్లు వచ్చిందా? ఇలా అంటే స్కాల్పింగ్ చేసుకోవడానికి, అంటే రేంజ్ బౌండ్ మార్కెట్లో స్కాల్పింగ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలాంటి దాంట్లో కూడా ఈజీగా 10 పాయింట్లు ఈజీగా మనం ఎంటర్ అవ్వడానికి మనకి ఇక్కడ బై ఇస్తుంది. బై ఇచ్చినప్పుడు మీరు చూడండి ఎంతసేపు సస్టైన్ అయింది, మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు మీకు ఇక్కడ బై ఇచ్చింది, అంటే ఇక్కడ చూడండి మీకు క్లియర్గా తెలిసిపోద్ది మార్కెట్ ఇది ఎందుకు ఈ మూవ్ ఇచ్చింది అన్నది మీకు తెలిసిపోద్ది. మార్కెట్ ఈ ప్రైస్ వరకు రావడానికి కొద్దిగా ఇంకా స్పేస్ ఉండిపోయి మార్కెట్ రివర్స్ అయింది, అది ఫిల్ చేయడానికి మార్కెట్ ఇక్కడికి వచ్చేసింది. ఈ విక్లో మీకు చక్కగా ఇటు 10 పాయింట్లు ఇచ్చింది అనమాట. అంతే, చక్కగా ఇలా తీసుకొని మీరు బయటికి రావచ్చు. అయిపోయినాయండి పిఈ ట్రేడ్లు 3 ట్రేడ్లు ఈజీగా. ట్రిప్కి మీరు 6 పాయింట్లు 7 పాయింట్లు 10 పాయింట్లు, అంటే మనం స్కాల్పింగ్ కూడా చేసుకోవాలి. అంటే ఇవాళ రేంజ్ బౌండ్లో ఉండిపోయింది మార్కెట్, మనం ట్రేడ్ చేయలేకపోయాం అని లేకుండా ప్రతిరోజు కూడా కనీసం 2,000 3,000 మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇదిగోండి మార్కెట్ తర్వాత ఏం చేసింది, ఈ ప్రైస్ దగ్గర సస్టైన్ అవుతుంది. ఓకేనండి. ఈ మార్కెట్ ఈ ప్రైస్ దగ్గర సస్టైన్ అవుతుంది. సస్టైన్ ఉన్నప్పుడు మనం ఏం చేద్దాం చూడండి. ఇప్పుడు సిఈ చూపిస్తా మీకు. సిఈ ఆప్షన్ ఎంత ఇచ్చాం? ఇది ఎన్ని గంటల క్యాండిల్ చూడండి, 12 గంటల 20 నిమిషాలకి మనకి ఇక్కడ బై ఇచ్చింది. అయితే మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవుతుంది. మనకి సిఈలో ఇక్కడ బై ఇచ్చింది, పైన రెడ్లా ఉందో లేదు, ఇక్కడ బై ఇచ్చింది, పైన రెడ్లా ఉందో లేదు.
మార్కెట్ ఇక్కడ బై ఇచ్చింది మనకి ఎన్ని గంటలకి 12:15కి. ఎక్కడ ఆప్షన్లో ఇక్కడ 12:15కి బై వస్తుంది మనకి. ఇక్కడ 12:15కి చూడండి మార్కెట్ దాని ముందు క్యాండిల్ అంటే ఇక్కడ సస్టైన్ అయింది, మార్కెట్ కిందకు వచ్చి రివర్స్ అయింది. ఈ సస్టైన్ అవుతున్నప్పుడు మార్కెట్ మనకి ఆప్షన్లో ముందే బై ఇచ్చింది, ఎందుకంటే ప్రైస్ పెరుగుతున్నానని చెప్పింది. ఏమంటే ఇండెక్స్లో మీకు ఈ ప్రైస్ టచ్ చేసేలోపు ఆప్షన్ చూడండి మనకి 2 ప్రైజులు టచ్ చేసింది. ఇక్కడ బై ఇచ్చింది, ఇది మారింది. ఇది మారిన తర్వాత మీ ఎంట్రీ ఇక్కడ, మీ స్టాప్ లాస్ ఇదే. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ పిఈలో, సిఈలో. ఇది ఎక్కడ చూడండి 3 క్యాండిల్ జస్ట్ మూవ్, చిన్న మూవ్. ఈ చిన్న మూవ్ కూడా మనం ఇక్కడి నుంచి చూడండి 121 మన ఎంట్రీ, మన టార్గెట్ 134. అంటే ఈజీగా ఎన్ని పాయింట్లు చూడండి, 10 పాయింట్ల పైన. అంటే స్కాల్పింగ్ అనమాట. ఇంత రేంజ్ బౌండ్ మార్కెట్లో కూడా మనం ఎంట్రీ పెడితే ఈజీగా 10-12 పాయింట్లు. అంటే ఇంత రేంజ్ బౌండ్ మార్కెట్ కూడా మహా ఉంటే ఒక 80 పాయింట్ల మధ్యలో మూవ్ అయిందండి. ఆ 80 పాయింట్ల మధ్యలో కూడా మనం ట్రిప్కి 10 పాయింట్లు చెప్పిన 30 పాయింట్లు బుక్ చేసుకున్నట్టే కదా. అంటే మార్కెట్ ఎంత రేంజ్ బౌండ్లో మూవ్ అయినా మనం ఇందులో ప్రాఫిట్లు బుక్ చేసుకో, అంటే డైలీ మనం ప్రాఫిట్లో ఉండగలిగేలాగా. అంటే మార్కెట్ సెషన్ జరిగేది మార్కెట్ నెలంతా 20 రోజులు. ఈ 20 రోజుల్లో చాలామంది కొన్ని లాసులు ఉంటాయి, కొన్ని ప్రాఫిట్లు ఉంటాయి. మొత్తం నెలంతా కలిపి 10 రోజులు ప్రాఫిట్లో ఉంటాయి, 10 రోజులు లాసుల్లో ఉంటాయి. పెద్ద ఏమి ఉండదు, నెలలు గడిచిపోతాయి. కానీ స్టాక్ మార్కెట్లో ఆదాయం కనబడింది అందుకే. కానీ ప్రతిరోజు 1000-2000 తీసుకోగలిగితే మీరు నెలకు వచ్చేసరికి మీరు ఎంత ప్రాఫిట్ 40-50 వేల రూపాయలు ఉంటారండి. ఓకేనండి, మీకు అర్థమవుతుందా కాన్సెప్ట్? అంత ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ చిన్న ట్రేడ్లు కూడా మీరు క్యాప్చర్ చేసుకునేలాగా కళ్ళ ముందు కనబడుతుంది మార్కెట్. ఎప్పుడైతే ఈ ప్రైస్ దగ్గరకు వచ్చి ఆగిపోయి డోజీ క్యాండిల్ వేసినప్పుడు మీకు ఆప్షన్లో బై ఇచ్చేసింది, రెడ్లో ఉంది, గ్రీన్లో మారింది. ఎక్కడ మారింది? మన ప్రైస్ దగ్గర. ఈ బై ఇచ్చినప్పుడు ఇది ఎప్పుడైతే మారిందో మీ ఎంట్రీ దీని కింద మీ స్టాప్ లాస్. అంటే మీ స్టాప్ లాస్ బాగా తక్కువ అండి, 2 పాయింట్లు, 3 పాయింట్లు, 5 పాయింట్లు లోపే. టార్గెట్ 10 పాయింట్లు, 1:3 తీసుకొని బయటకు వస్తారు. ఓకేనండి. ఇక్కడ ఒకసారి సిఈ ఇచ్చింది, మార్కెట్ ఏం చేసింది కరెక్ట్గా మళ్ళీ ఆ టచ్ చేసిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసింది. ఎక్కడ చూడండి ఆప్షన్లో 1 మినిట్, ఇది 5 మినిట్స్, ఇండెక్స్ ఏమో 5 మినిట్స్, ఆప్షన్ ఏమో 1 మినిట్. కరెక్ట్గా మళ్ళీ అక్కడికి వచ్చిందండి, మళ్ళీ అదే ప్రైస్ దగ్గరికి వచ్చింది. వచ్చి మార్కెట్ సస్టైన్ ఎక్కడ ఇచ్చింది? బై ఎక్కడ ఇచ్చింది? బై ఇచ్చినప్పుడు ఈ ప్రైస్ ఎక్కడ ఉందండి? ఇక్కడే ఉంది. అంటే ఇక్కడికి స్పేస్ లేదు. మీరు బై ఇచ్చిన ఈ ప్రైస్ పైన క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మీ టార్గెట్ దీన్ని చూసుకోవచ్చు. కానీ క్యాండిల్ కిందే క్లోజ్ అయింది, టార్గెట్ ఇదే. అంటే మీ ఎంట్రీ కాదు ఇది, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ స్పేస్ లేదు ఈ ప్రైస్కి. మళ్ళీ కిందకు వచ్చేసింది మార్కెట్. కిందకు వచ్చినప్పుడు ఇక్కడ బయింగ్ జోన్, స్ట్రాంగ్ బయింగ్ జోన్ ఉందండి ఇక్కడ. ఏమండి? అందుకే మార్కెట్ ఇన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది. ఇది బయింగ్ జోన్లోకి ఎంటర్ అయ్యి రివర్స్ అయింది మార్కెట్. మీకు బై ఇచ్చింది, మళ్ళీ ఇది మారిన తర్వాత వెంటనే బై ఇచ్చింది. మీ ఎంట్రీ ఇక్కడ చూడండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ మళ్ళీ ఇచ్చింది సిఈ. ఏంటి? ఇక్కడ ఈ చిన్న మూల మళ్ళీ సేమ్ ప్రైస్కి వెళ్ళింది. మళ్ళీ ఇది బుక్ చేసుకోవచ్చు మీరు. బై ఇచ్చినప్పుడు మీ ఎంట్రీ, మీ స్టాప్ లాస్ బై కింద. నేను చెప్తున్నా అర్థమవుతుందా మీకు? ఎలా తీసుకోవాలి ఏంటి ట్రేడ్స్ మన సెటప్ మీదని. అంటే ఇలాంటి రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు కూడా ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, రేంజ్ బౌండ్ మార్కెట్లో కూడా ప్రాఫిట్స్ ఎలా బుక్ చేసుకోవాలి. ట్రిప్కి 1000 రూపాయలు బుక్ చేసుకున్న ట్రేడ్కి 3-4 ట్రేడ్లు చేసుకుంటే 4-5 వేలు బుక్ చేసుకుంటారు. ఇలాంటి రేంజ్ బౌండ్ మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేస్తే మీ అంత మగాడు స్టాక్ మార్కెట్లో ఇంకోళ్ళు ఉండరు. మిమ్మల్ని అంత సీనియర్ మోస్ట్ ట్రేడర్గా మిమ్మల్ని ఈ సెటప్ అనేది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్రైజ్ ఇచ్చింది, మళ్ళీ ఏం చేసింది? ప్రైజ్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇది ఎక్కడ చూడండి, మీకు ఓన్లీ సిఈ కింద కనబడుతుందా ట్రెండ్? చివరి వరకు సిఈ ట్రెండ్లోనే ఉంది. మీరు సిఈ ఆప్షన్ పెట్టి కూర్చున్నారు, బై వచ్చినప్పుడు బై చేద్దాం. మళ్ళీ అక్కడ బై ఇచ్చిందండి, మళ్ళీ ప్రైస్ దగ్గర బై ఇచ్చింది, మారింది, మళ్ళీ ప్రైస్కి వెళ్ళింది. చూసారా? ఇక్కడ ఎప్పుడైతే మారిందో ఈ చిన్న స్పేస్ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికి 4-5 పాయింట్లు కూడా మీరు బుక్ చేసుకోగలరు. అర్థమైందా మీకు? ఎంత మంచి ట్రేడ్లు సింపుల్గా మన సెటప్లో వచ్చినాయి అన్నమాట ఇవాళ రేంజ్ బౌండ్ మార్కెట్లో. ఏమంటే కాన్సెప్ట్ ఏం చెప్తున్నాం ఒకసారి వినండి. నేను చెప్పేది ఏదో మీకు బోర్డుల మీద గీతలు గీసి చూపించటం ఇలా.
డైరెక్ట్గా మార్కెట్ జరిగిన మార్కెట్లో మనకి ఇండెక్స్లో ఎక్కడ ఎలా మూవ్ అయింది, ఆప్షన్లో మనకి ఎక్కడ ఎంట్రీస్ ఇచ్చినాయి అని చూపిస్తున్నా క్లియర్గా. అది చూడండి. ఏమన్నా నేర్చుకోవాలని కసి మీకుంటే నేర్పించే సత్తా నాకు ఉంది. ఓకేనండి. కాకపోతే నేర్చుకోవాలని కసి మీకు ఉండాలి, డబ్బులు సంపాదించాలని కసి మీకు ఉండాలి. అది ఉంటే నేర్పించే సత్తా నా దగ్గర ఉంది. మంచి కాన్సెప్ట్ ఉంది, ఏంటంటే డెప్త్ అయిన కాన్సెప్ట్ ఉంది. అది మీరు తెలుసుకోవాలి. ఎవడో ఏదో చెప్పాడు, ఎవడో ఏదో అవి జరగలేదు, ఇవి జరగలేదు. స్టాక్ మార్కెట్లో ఇప్పుడు వరకు అందరూ చెప్పింది ఎవరికి పని చేయలేదు కాబట్టి వాళ్ళు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కానీ ఏంటంటే ఎవరన్నా ఏదన్నా ఉంటే ఆ సబ్జెక్ట్ వాళ్ళు రివీల్ చేయరు. ముందు వందే అంటారు. ఏదో ఉందనుకుని మీరు అడిగి డబ్బులు కడతారు. తీరా చెప్పిన తర్వాత ఏముండదు సబ్జెక్ట్. పోనీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఏమన్నా మీకు లాభాలు వస్తాయా అంటే రావు, నష్టాలే. ఆడి కట్టిన డబ్బులు పోయే, మీ క్యాపిటల్ పోయే. నేనేం చెప్తున్నాను, డైలీ ఫ్రీగా లెవెల్స్ ఇస్తున్నాను, అవి అబ్జర్వ్ చేయమని చెప్తున్నా. అది నచ్చితే నా గ్రూప్లో జాయిన్ అవ్వమంటున్నా, గ్రూప్లో అడ్వాన్స్ లెవెల్స్ ఇస్తున్నా. అవి నచ్చితే నా సెటప్ చూడండి అని చెప్తున్నా. నా సెటప్ చూసిన వాళ్ళకి నా సెటప్ మీద ఎలా ట్రేడ్లు చేయాలి, ఎలా ఎంట్రీ అవ్వాలని నేను ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్తున్నాను. ప్రతిరోజు అయిపోయిన మార్కెట్ దగ్గర ఇదిగోండి మనకి ఇలా ఎంట్రీస్ వచ్చినాయి అని నేను చూపిస్తున్నా. ఇవాళ వీడియో నా సెటప్ తీసుకున్న వాళ్ళు చూస్తే రేపు వాళ్ళు ట్రేడ్లు చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది. ఏమండి, నేను ఇంట్రెస్ట్ ఇప్పుడు మా గ్రూప్లో నా సెటప్ తీసుకున్న వాళ్ళకి ఒక పర్సనల్గా ఒక సెలవు రోజు ఒక క్లాస్ పెడదామని అనుకుంటున్నాను. దాని గురించి ఒకసారి ఆ జాయిన్ అయిన మెంబర్స్ ఇంట్రెస్ట్గా ఉంటే దీని గురించి ఒక రోజు సెలవు ఉన్న రోజు చిన్న క్లాస్, ఒక వీడియో ఒక క్లాస్ పెడతాను. ఏమండి, ఈజీగా ట్రేడ్లు చేసుకునేలాగా ఉంటుంది అనమాట. ఇది నేను కళ్ళ ముందు చూపించి చెప్తున్నా. అది నమ్మడం నమ్మకపోవడం అండ్ అది మీ ఇష్టం. కానీ మీకు డబ్బులు సంపాదించాలి, స్టాక్ మార్కెట్లో నేను సక్సెస్ అవ్వాలి అని కసి ఉంటే మీరు కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తే మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్. ఎందుకంటే ప్రతిసారి నేను పెట్టిన వీడియో, ప్రతి ఒక్క వీడియో ఇంపార్టెంట్ వీడియో మీ దగ్గరకు వస్తుంది. ఫ్రీగా నేను ఇచ్చే లెవెల్స్ వస్తాయి. మీరు చేయవలసిందల్లా ఒక్క హారిజంటల్ లైన్స్ గీసుకోవడమే. కనబడిందండి మీకు? ఇలా గీసుకోవడమే. ఇలా గీసుకున్న తర్వాత మీకు మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో చూడండి. అసలు ఇంత రేంజ్ బౌండ్ మార్కెట్లో కూడా నేను ఈ ప్రైజెస్ ఇచ్చాను. ఆ ప్రైజ్ మధ్యలోనే నడిచింది. మార్కెట్ మూవ్ అయితే మనకు తెలిసిపోద్ది. ఇది బ్రేక్ అయితే ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ట్రెండ్ సిఈ ట్రెండ్లోకి వచ్చినట్టు, లేదు బ్రేక్ అయింది పిఈ ట్రెండ్లోకి వచ్చేసినట్టు. దీని గురించి లోతైన సబ్జెక్ట్ ఉంటుంది, అది మీరు తెలుసుకోండి. అంతా ఒకసారి అయిపోదు కదా. ఎవరు మొదలెట్టినా ముందు చదువు నేర్చుకోవాలన్నా అలాగంటే మొదలెడతారు. అండ్ ఒకసారి ఎంబీబీఎస్లోనూ డాక్టరేట్లు అయిపోరు కదా. సబ్జెక్టు నచ్చింది రండి, సెకండ్ సబ్జెక్ట్కి రండి. సెకండ్ సబ్జెక్ట్ నచ్చింది, థర్డ్ సబ్జెక్ట్ రండి. థర్డ్ సబ్జెక్ట్ నచ్చితేనే ఫుల్ సబ్జెక్ట్. అంటే మీకు ఫస్ట్ చెప్పే విషయంలోనే అర్థమైపోద్ది ఇందులో కాన్సెప్ట్ ఉందా లేదా, నేను సక్సెస్ అవుతానా లేదా. ఎందుకంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కాదండి. ఏమంటే జీవితంలో చాలా దెబ్బలు తిని, ఎదురు దెబ్బలు తిని జీవితంలో అనుభవం ఉన్నవాళ్ళే ఉంటారు. ఏమంటే ఒక 25-30 సంవత్సరాలు వచ్చినాయి అనుకుంటే వాళ్ళు ఆల్రెడీ లైఫ్లో చాలా చూసుంటారు, బయట అన్ని అనుభవాలు చూసుంటారు. మంచి ఏదో చెడు ఏదో వాళ్ళంతటా నిర్ణయాలు తీసుకునే స్థితిలోనే ఉంటారు. వాళ్ళకి అర్థమైపోద్ది. ఎందుకంటే ఒక వ్యక్తి మాట్లాడి చూపించేది నిజమా కాదా అని మీకే అర్థమైపోద్ది. నమ్మితేనే రండి, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే రండి. నేనేం మిమ్మల్ని జాయిన్ అవ్వడానికి కానీ ఏంటి నేను డబ్బులు గ్రూప్లో జాయిన్ అవుతానని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి ఫోన్ చేస్తే వెంటనే గ్రూప్లో జాయిన్ చేసి లెవెల్స్ పెడతాను. దానివల్ల నాకేం రూపాయి కలిసి రాదు. మిమ్మల్ని ఇలా నమ్మించడం వల్ల మీరు నమ్మితే నాకు ఏదో కలిసి వచ్చేద్దని కాదు. కొంతమందికి కాన్సెప్ట్ కొంతమంది కన్నా నేర్పాలి అని. ఏమంటే చాలామంది నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలామంది ఇక్కడ మూవింగ్ యావరేజ్లు పెడతారు, లేకపోతే సిపిఆర్లు పెడతారు, లేదా పివోట్ పాయింట్స్ పెడతారు, కింద ఒక ఎంఏసిడి పెడతారు, దాని కింద ఒక ఆర్ఎస్ఐ పెడతారు, దాని కింద ఒక ఏడిఎక్స్ పెడతారు. ఇవన్నీ పాతకాలం చింతకాయ పచ్చడి. మార్కెట్ మనం అప్డేట్ అయిపోవాలి. ఎంట్రీ ఎగ్జిట్లు కూడా ఎలాగవ్వాలి ఏంటి మీకు నేను ఒక స్పెషల్ టూల్ నేను పరిచయం చేస్తా.
అసలు ట్రేడింగ్ మొత్తం మీకు చాలా ఈజీ అనమాట. మీకు ఇప్పుడు ఏంటి, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలనేది ఈజీ చేశా. దీంతో పాటు మీరు ఆప్షన్లోకి వెళ్ళి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బై చేసుకొని దానికి స్టాప్ లాస్ పెట్టి మీరు ఒకవేళ ట్రైల్ చేద్దాం అనుకుంటే ట్రైల్ చేసుకొని ఈ చింతకాయ పచ్చడంతా మనకు వద్దండి. దానికోసం మీకు స్పెషల్ చెప్తా మళ్ళీ. అంటే మీరు ఎంట్రీ ఎగ్జిట్లు అవ్వడానికి కూడా ఫాస్ట్గా విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో మీకు నేను ఇంకొక టూల్ పరిచయం చేస్తా. ఇలాగ మిమ్మల్ని టోటల్గా ట్రేడింగ్లో ఫుల్ అడ్వాన్స్డ్ స్టేజ్కి నేను తీసుకెళ్తా. అప్పుడు మీరు ట్రేడింగ్తో ఆడుకుంటారు. మీకు ఎంత కావాలో మీరు డిసైడ్ చేసుకొని నాకు ఇవాళ 3000 చాలనుకుంటే 3000 తీసుకుని బయటకు వస్తారు. లేదు నాకు ఇవాళ 5000 కావాలనుకుంటే 5000 తీసుకోగలరు. డిసైడ్ చేసుకునేది మీరే. ఇవాళ రేంజ్ బౌండ్ మార్కెట్లో కూడా నాకు డబ్బులు కావాలనుకుంటే మీరు 4-5 వేలు 4 ట్రేడ్లు 5 ట్రేడ్లు చేసుకొని బయటికి రావచ్చు. ప్రతి ట్రేడ్ 10 పాయింట్లు. మార్కెట్ ఏ రేంజ్ బౌండ్లో మూవ్ అయిందో మీకు చూపిస్తా. చూడండి ఇక్కడ మీకు 80 పాయింట్లు, ఇంచుమించు 80 పాయింట్ల రేంజ్ బౌండ్లోనే మార్కెట్ మూవ్ అయింది. అందులోనే మనం 30-40 పాయింట్లు పట్టుకోగలం. ఏమండి, ఇది అసలు చాలామంది మార్కెట్లో ట్రేడే చేయరు. మీకు ఇంకో అద్భుతం చూపిస్తా. అసలు నేను అలాంటి రిస్క్ ట్రేడ్లు చేయనండి, నేను అసలు ట్రేడ్స్ అవాయిడ్ చేయడం ఎలాగా అనుకుంటే మీకు చూపిస్తా. ఇదిగోండి కనబడుతుందా, ఇవాళ మన ఇండెక్స్ మార్కెట్ ఇలా ఉంది కదా. మీరు ఈ ప్రైజెస్ వస్తాయి కదా, ఈ ప్రైజెస్ మీద ఇలా మీరు నా టూల్ తీసుకున్న వాళ్ళు ఇలా క్రషర్ పెడితే ఒకసారి క్యాండిల్స్ చూడండి. కనబడిన డమ్మీ క్యాండిల్స్ అంటే మార్కెట్ వాలటాలిటీ అన్నమాట. అంటే ఇందులో మీరు ట్రేడ్ చేయవసరం లేదు. ఏ ఒక్క క్యాండిల్ కూడా మీకు పవర్ క్యాండిల్ పడలా. చెప్పేసిందా, మీకు సిస్టమ్ మూసేయచ్చు. మీరు లేదు వీటిలో కూడా నేను డబ్బులు తీసుకోగలను అంటే మార్కెట్ చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో 10-12 పాయింట్ల కంటే మార్కెట్ మూవ్ అవునని ఆ క్యాండిల్స్ చెప్తున్నాయి మీకు, డమ్మీ క్యాండిల్స్. మీరు ఈ క్రషర్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తీసుకెళ్ళి మౌస్ ఈ ప్రైజెస్ మీద పెట్టంగానే మీకు అలా కనబడిపోతుంది డమ్మీ క్యాండిల్స్. మార్కెట్ పడే క్యాండిల్స్ డమ్మీ క్యాండిల్స్ పడుతుంటే ప్రైజ్ పెద్దగా మూవ్ అవుదని అర్థం. ఓగా 20 పాయింట్లు 30 పాయింట్లు 40 పాయింట్లు వెళ్ళిపోతుంది. ఈజీగా 10 పాయింట్లు లేదా 7-8 పాయింట్లు అవి కూడా క్యాప్చర్ చేయగలం మన సెటప్లో. ఏమంటే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇవాళ నా టూల్ నిన్నే యాక్సెస్ ఇచ్చాను. ఇవాళ చూసిన వాళ్ళందరూ ఒకసారి రెస్పాండ్ అయ్యి మీరు ఏమన్నా కొద్దిగా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటే ఒకసారి మీ డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకేనండి, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సిఈలోని పిఈలోని కూడా మనకి ఇవాళ ఈ రేంజ్ బౌండ్ మార్కెట్లో కూడా మనకి ట్రేడ్స్ వచ్చినాయి. ఏమండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమండి అయితే నిన్నటి ఇచ్చిన లెవెల్స్ నచ్చితేనే మీరు నా వీడియోకి లైక్లు చేయండి. ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వాలి. నా గ్రూప్లో ఫ్రీగా లెవెల్స్ ఇచ్చాను ఇవాళ. ఆ లెవెల్స్ చూసిన వాళ్ళు కూడా ఆ లెవెల్స్ ఎలా పనిచేసినాయో మీ వీడియో కింద కామెంట్ చేయాల్సింది. నేను మీకు ఫ్రీగా నా గ్రూప్లో జాయిన్ చేసుకొని మీకు లెవెల్స్ ఇస్తున్నప్పుడు మీరు నాకు చేయాల్సింది, మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు నా వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే విడివిడిగా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడలేను కాబట్టి మీరు వీడియో చూస్తే నేను చెప్పేది మీ డౌట్లు క్లారిఫై అయిపోవచ్చు, మ్యాక్సిమం క్లారిఫై అయిపోతాయి. ఒకవేళ ఇంకా ఏమన్నా లోతుగా మీకు డౌట్స్ ఉంటే అప్పుడు మీరు నాతో పర్సనల్గా మాట్లాడచ్చు. ప్రతి కాల్కి రెస్పాండ్ అవుతారు. ఓకేనండి, క్లియర్గా మీకు అర్థమైపోతుంది. గ్రూప్లో ఫ్రీగా నేను ఇస్తున్నాను కదా, వాళ్ళు వీడియో కింద, ఎందుకంటే నేను చూపించినవి ఈ లెవెల్స్ ఏవి ఇవాళ జరగబోయే మార్కెట్ నేను ఇచ్చాను, ఆ లెవెల్స్ చూపించాను. ఇవాళ నేను ఈ లెవెల్స్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఈ వేరే స్పెషల్ లెవెల్స్ అనమాట. ఈ ఆప్షన్ ఇండెక్స్ కూడా ఇచ్చాను. అవి ఎలా పనిచేసినాయో ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటే అవి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూసి సబ్జెక్ట్ని ఫాలో అయితే, వారికి ఇంట్రెస్ట్ ఉంటే నేర్పించడానికి నేర్చుకోవడానికి మీరు సిద్ధం అయితే నేర్పించడానికి నేను సిద్ధం. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు నా కృతజ్ఞతలు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.